గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రమేష్ ఫ్రమ్ హనుమాన్ పెస్ట్ కంట్రోల్. ఇప్పుడు మనం సన్ రైజ్ విల్లాస్ వైజాగ్ దగ్గరలో ఉందండి, ఇది బీచ్ దగ్గరలో. ఈ విల్లాలో అనమాట ఈరోజు మనం పెస్ట్ కంట్రోల్ అనేది యాక్టివిటీ అనేది జరుగుతుంది. సాయిల్ ట్రీట్మెంట్ అనమాటను, ప్రీ కన్స్ట్రక్షన్ అనమాటను ఏ విధంగా చేస్తానో చూద్దామండి ఒకసారి. ఈ విధంగా ప్లింత్ బీమ్స్ పక్కన ఎవ్రీ 1 ఫీట్ డెప్త్తో హోల్ అనేది ఇవ్వాలండి. మిడిల్లో కూడా అనమాటను ఎవ్రీ 2 ఫీట్కి హోల్ ఇవ్వాలి. ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఈ విధంగా అప్లై చేసి కెమికల్ కూడా ఇలా ఫిల్ చేయించాలన్నమాట. ఇది మా టీం అండి. ఇలా మోటార్ సెట్ పెట్టుకోవాలన్నమాట. త్రూ మోటార్ సెట్ ద్వారా కెమికల్ అనేది మనం అప్లై చేయాలి. ఇది 2500 స్క్వేర్ ఫీట్ అనమాటను. ఈ విధంగా మోటార్ సెట్తో ఈ విధంగా కెమికల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే అన్ని హోల్స్లోనూ కూడా ఈక్వల్ కెమికల్ అనేది ఇంజెక్ట్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ అనమాట ఆ విధంగా హోల్స్ అప్లో కెమికల్ అప్లై చేస్తూ స్ప్రేయింగ్ అనేది చేయాలన్నమాట. ఎలాగన్నది ఒకసారి చూడండి. ఈ విధంగా కంప్లీట్గా సర్ఫేస్ అంతా కూడా స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే బాగానే ఉంటుంది. ఇలా చేసుకునేటప్పుడు ఏంటంటే 7 years అనేది వారంటీ ఇస్తామండి. డిపెండ్ ఆన్ ద సైట్ అనమాట. మ్యాక్సిమం 7 years వారంటీ ఇస్తాము. ఇది ప్లింత్ ట్రీట్మెంట్. ఇదే విధంగా ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవాలన్నమాట బయట నుంచి. ఎలాగంటేనో చూడండి, ఇప్పుడు మన ఈ బీమ్ ఉంది కదా, మెయిన్ వాల్ అనమాట. ఈ వాల్కి బయట నుంచి 4 sides నుంచి కూడా అలా కంప్లీట్గా వాల్ ఎవ్రీ 1 ఫీట్కి హోల్స్ పెట్టి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అనేది ఫర్దర్గా చేయాలన్నమాట. థ్యాంక్ యూ.